హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రమాదేవి ఇన్స్టిట్యూషన్స్. మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ 2A మ్యాథమెటిక్స్ చెప్పుకుందాం. ఇందులో బైనామియల్ థీరం హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఇందులో 2 లాంగ్ ఆన్సర్స్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్. టోటల్ 16 మార్క్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వస్తాయి. అందులో సిరీస్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది సిరీసెస్ 1 + 1/3 plus 1 into 3 by 3 into 6 plus 1 into 3 into 5 by 3 into 6 into 9 plus so on infinity. వీటిని సిరీస్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇవి సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. 1 plus p by 1 factorial x by q plus p into p plus q by 2 factorial x by q to the power of 2 plus so on infinity is equal to 1 minus x to the power of minus p by q. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇచ్చిన సిరీస్ని ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇచ్చిన ప్రాబ్లం 1 + 1/3 ప్లస్ 1 into 3 by 3 into 6 ప్లస్ 1 into 3 into 5 by 3 into 6 into 9 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. 1 + 1/, అన్నిట్లలో 3 కామన్గా ఉంది. ముందు 1/3 x/q ఫామ్లోకి మార్చుకోవాలి. 1/3 ప్లస్ 1 into 3, డినామినేటర్లో 3 6 ఉంది. 3 1s 3, 3 2s 6. 1 into 3 into 5 న్యూమరేటర్, డినామినేటర్లో 3 into 1, 3 into 2 6, 3 into 3 9 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 + 1/1 ఫ్యాక్టోరియల్ 1/3. ఇప్పుడు డినామినేటర్లో అన్నింటిలోనూ 3 కామన్గా ఉంది. ఫస్ట్ టర్ము 1 + 1/3 సెకండ్ టర్ము. థర్డ్ టర్మ్లో 1 into 3/3 2 టైమ్స్ ఉంది. 3 2 టైమ్స్ ఉంది. న్యూమరేటర్లో 1 3, డినామినేటర్లో 3 1s 3 2s, 3 2 టైమ్స్ ఉంది. 1 into 2 1/3 2 టైమ్స్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ 1 into 3 into 5, ఇందులో 3 టైమ్స్ ఉంది. 3 1s 3 2s 3 6, 3 టైమ్స్ ఉంది. 1 into 2 into 3 1/3 3 టైమ్స్ ఉంది క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 + 1/1 ఫ్యాక్టోరియల్ 1/3 ప్లస్ 1 into 3 by 1 into 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇది బైనామియల్లో వస్తుంది మనకి. 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 into 3 into 5, 1 into 2 into 3 అంటే 3 ఫ్యాక్టోరియల్. 1/3 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనకి ఇది మొత్తం ఈ ఫార్ములాలోకి వచ్చేసింది. 1 1 p/1 ఫ్యాక్టోరియల్ x/q ఫామ్, p into p plus q 2 ఫ్యాక్టోరియల్ x/1/3 హోల్ స్క్వేర్. సేమ్ ఈ ఫార్ములాలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం లెఫ్ట్లో ఇది ఉంది, LHS వచ్చేసింది. మనం RHSని ఫైండ్ అవుట్ చేయాలి. RHS ఫైండ్ అవుట్ చేయడానికి మనకి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, pని qని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు LHS is equal to 1 + 1/1 ఫ్యాక్టోరియల్ 1/3, 1 into 3/2 factorial 1/3 whole square, 1 into 3 into 5/3 factorial 1/3 whole cube plus so on infinity. RHS is equal to, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ 1/x minus p/q. మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, p వాల్యూని q వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. RHS p ప్లేస్లో 1 ఉంది మనకి. p is equal to 1.
p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది సెకండ్ టర్మ్లో. థర్డ్ టర్మ్లో p ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే q వాల్యూ వస్తుంది. q ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1, q ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. x బై క్యూ ప్లేస్లో 1/3 ఉంది. x బై క్యూ ప్లేస్లో 1/3 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 3. క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2/3. p ఈజ్ ఈక్వల్ టు 1, q ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2/3. మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చాయి. RHS ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x పవర్ మైనస్ p బై q. 1 మైనస్ x 2/3 మైనస్ p1 q2. 3 1s are 3 మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేసుకుందాం. పవర్ 1 మైనస్ 2. 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/3. పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం, 1/3 రెసిప్రోకల్ అవుతుంది. 3 పవర్ 1/2. 3 పవర్ 1/2 అంటే √3. ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్ వాల్యూ 1 ప్లస్ 1/3 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 3 6, 3 ఇంటూ 6, 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 3 ఇంటూ 6 ఇంటూ 9 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఈ ప్రాబ్లం యొక్క వాల్యూ √3. ఇది సిరీస్ మోడల్లో ఇంకొక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ 3/4 ప్లస్ 3 ఇంటూ 5/4 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7/4 ఇంటూ 8 ఇంటూ 12 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. మనం ఇంతకుముందుకు నేర్చుకున్న ప్రాబ్లం లాంటిదే, కాకపోతే ఇందులో 1 లేదు, ఫార్ములా ప్రకారంగా లేదు. ఇప్పుడు ముందు ఫార్ములాని చూద్దాం. 1 ప్లస్ p బై 1 ఫ్యాక్టోరియల్ x బై క్యూ ప్లస్ p ఇంటూ p ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్స్. పైన 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, పైన ఒకటి న్యూమరేటర్లో ఒకటే టర్మ్ ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. x బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x టు ది పవర్ ఆఫ్ మైనస్ p బై క్యూ. ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంని మనం x అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 3/4 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 5 బై 4 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7 బై 4 ఇంటూ 8 ఇంటూ 12 ప్లస్ ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో 1 ఉంది, ఇందులో 1 లేదు. మనం ఇంతకుముందుకు నేర్చుకున్న ప్రాబ్లం సేమ్ ఇదే ఫార్ములాలో ఉంది, కానీ ఇందులో 1 లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇచ్చిన సొల్యూషన్కి ఇచ్చిన క్వశ్చన్కి 1ని యాడ్ చేయాలి బోత్ సైడ్. దాన్ని మొత్తాన్ని మనం x అనుకున్నాం. ఇప్పుడు ముందు దీన్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే 1 లేదు కాబట్టి బోత్ సైడ్ 1ని యాడ్ చేసుకుంటున్నాం. యాడింగ్ ఆన్ బోత్ సైడ్ 1, యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. వన్ని బోత్ సైడ్ యాడ్ చేసుకుందాం. x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ 3/4 ప్లస్ 3 ఇంటూ 5 బై 4 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7 బై 4 ఇంటూ 8 ఇంటూ 12 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ మనం ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం 1 ప్లస్ 3 బై 1 ఫ్యాక్టోరియల్.
ఇప్పుడు వచ్చేసి ఎక్స్ బై క్యూబ్ ఫార్ములో అన్నిట్లలో మనకి 4 కామన్ ఉంది. ఇప్పుడు 1/4 3 × 5 4 × 1 × 4 × 2 8 3 × 5 × 7 న్యూమరేటర్లో, డినామినేటర్లో 4 × 1 8ని 4 × 2 12 4 × 3 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 ప్లస్ 3/1 ఫ్యాక్టోరియల్ 1/4 ప్లస్ 3 × 5 4 2 టైమ్స్ ఉంది 1 × 2 1/4 స్క్వేర్ ప్లస్ 3 × 5 × 7 డినామినేటర్లో 4 1 జా 4 2 జా 4 3 జా 1 2 3 1 × 2 × 3 4 3 టైమ్స్ ఉంది కాబట్టి 1/4 క్యూబ్ అవుతుంది ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది మొత్తం మనకి ఫార్ములాకి వచ్చేసింది. 1 ప్లస్లో 1 p/q p/1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే మనకు వచ్చేసి మొత్తం ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1 - x p/q వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలి, p వాల్యూని q వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x + 1 p = ఫార్ములా లాగా p = 3. p సేమ్ ప్లస్లో ఉంది కాబట్టి ఇది అదే ఫామ్లో ఉంది కాబట్టి p = 3. p + q థర్డ్ టర్మ్లో p ప్లేస్లో 3 ఉంది, q ప్లేస్లో 5. p = 3 q = 5 q = 5. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే నెగిటివ్ అవుతుంది. q = 2. ఇప్పుడు మనం x ఫైండ్ అవుట్ చేయాలి. x ఫైండ్ అవుట్ చేయడానికి x/q = x/q ప్లేస్లో 1/4 ఉంది. x = q/4 q = 2 వచ్చింది. 2 1 జా 2 2 జా 1/2. దేర్ఫోర్ x = 1/2. మనకి ఇప్పుడు p x q వాల్యూస్ అన్నీ వచ్చాయి కాబట్టి ఈ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x + 1 ఈ సిరీస్ మొత్తం వాల్యూ ఏంటిది? 1 - x to the power of -p/q. 1 - x వాల్యూ 1/2 మైనస్ p3 q వచ్చేసి 2 q 2 2 1 జా 2 -1/2 హోల్ పవర్ -3/2 2 - 1 1/2 పవర్ -3/2. పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం? రెసిప్రోకల్ చేస్తున్నాం. 2 to the power of 3/2. LHSలో ఉన్నది x + 1 ఈ సిరీస్ మొత్తం వాల్యూ ఏమొచ్చింది? 2 to the power of 3/2 వచ్చింది. దీన్ని మనం ఎలా రాసుకుంటున్నాం? 2 1 + 1/2 3/2ని 3/2 = 1 + 1/2 2 1 జా 2 + 1/2 3/2 అంటే 2 power 1 × 2 to the power of 1/2 2√2. x + 1 = 2√2. x + 1 = 2√2 వచ్చింది మనకి. x = 2√2 - 1. x అంటే మనకి ఇక్కడ అనుకున్నాం మనం ఇందులో వచ్చిన x, ఈ x ఒకటి కాదు, వేరు వేరు. మనం ఇక్కడ ఫస్ట్ x అని తీసుకున్న దాన్ని x ప్రైమ్ అని తీసుకుంటున్నాం. x ప్రైమ్ ఇందులో ఉన్న x ఇందులో ఉన్న x సేమ్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఇప్పుడు x ప్రైమ్ అనుకుంటున్నాం. x ప్రైమ్ = 2√2 - 1. మనం ఫస్ట్ x ప్రైమ్ అనుకున్నాం 3/4 ప్లస్ సొల్యూషన్ మొత్తాన్ని క్వశ్చన్ మొత్తాన్ని మనం x ప్రైమ్ అనుకుంటున్నాం. x ప్రైమ్ = 3/4 ప్లస్ 3 × 5/4 × 8 ప్లస్ 3 × 5 × 7/4 × 8 × 12 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీని x ప్రైమ్ అనుకున్నాను.
ఇప్పుడు దీని సొల్యూషన్ వాల్యూ మొత్తం వచ్చేసి 3/4 ప్లస్ 3 ఇంటూ 5/4 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7/4 ఇంటూ 8 ఇంటూ 12 plus so on infinity is equal to 2√2 - 1. Thank you.